ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓవర్సీస్లో మార్కెట్ సృష్టించింది మెగాస్టార్ చిరంజీవి. 2 దశాబ్దాల క్రితమే ఆయన సినిమాలు ఓవర్సీస్లో విడుదలై సంచలనాలు నమోదు చేశాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి వారు ఆ ఓవర్సీస్ మార్కెట్ని తారస్థాయి తీసుకెళ్లారు. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి సినిమాలకు ఓవర్సీస్లో కాస్త క్రేజ్ తగ్గింది. ఆయన రేంజ్కి తగ్గ కలెక్షన్స్ని రాబట్టలేకపోయాడు. కానీ రీఎంట్రీలో ఖైదీ నెంబర్ 150 చిత్రంతో చిరంజీవి యూఎస్ఏలో $1.3 మిలియన్ గ్రాస్ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును మరోసారి మెగాస్టార్ అందుకోలేకపోయాడు. అయితే ఈరోజు విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం ఖైదీ నెంబర్ 150 రికార్డును అందుకోబోతున్నాడు. అంతేకాదు, ఈ చిత్రం రీసెంట్గా విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ ప్రీమియర్స్ గ్రాస్ని కూడా దాటేసింది. రాజాసాబ్ చిత్రానికి ప్రీమియర్స్ ద్వారా $1.3 మిలియన్ గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఆ రికార్డుని మనశంకర వరప్రసాద్ గారు దాటేశాడు. ఈ చిత్రానికి యూఎస్ఏ ప్రీసేల్స్ ద్వారా $1 మిలియన్ పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రీమియర్స్ మొదలయ్యాక పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే $1.5 మిలియన్ గ్రాస్ వసూలు చేసింది. కేవలం నార్త్ అమెరికాలో మాత్రమే కాదు, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, మిడిల్ ఈస్ట్లో కూడా ఇదే రేంజ్ ట్రెండ్ కొనసాగుతుంది. చూస్తుంటే కేవలం ఓవర్సీస్ నుండే మెగాస్టార్ చిరంజీవి 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉన్నాడు. సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ నుండి సరైన ఓపెనింగ్స్ చూడలేకపోయారు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో మరోసారి తన ఓపెనింగ్ స్టామినాని నిరూపించుకున్నాడు.